గుండె రక్తనాళాల్లో కొవ్వు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారం మంచిది. కొన్ని రకాల ఆహారం తినడం వల్ల ఆల్రెడీ బాడీలో ఉన్న కొవ్వే కాకుండా మనకి రక్తనాళాల్లో ఉండే కొవ్వు కూడా తగ్గే అవకాశం ఉంటుందండి. ఫస్ట్ విషయం ఏంటంటే మిల్లెట్ బేస్డ్ డైట్, అంటే రొటీన్ గా తీసుకునే సీరియల్స్, రైస్, వీట్ ఇలాంటివి కాకుండా జోవార్ సోర్గం అంటే జొన్నన్నము, అలానే రాగులు, సజ్జలు ఇలాంటి బేస్డ్ స్టేపుల్ డైట్ తీసుకోవటం వల్ల వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల స్లోగా డైజెస్ట్ అవుతాయి. దీని వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా వస్తుంది. సో కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా తక్కువ ఉండటం వల్ల వీటికి మనకి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగి ఆర్టరీస్ లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గి ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి. ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే మనకి యాపిల్ గానీ, లేకపోతే బొప్పాస్కాయ కానీ, జామకాయ కానీ ఇట్లాంటి ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ హార్ట్ కంటే మనం చెప్పేది దానిమ్మకాయలు, ఇలా లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే మనం ఆకుకూరలు అంటాము, ఆ ఆకుకూరలు ఇలాంటివి తీసుకుంటాం మంచిదండి. యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, అంటే పులుపుగా ఉండే ఆల్బక్రా కాయలు, లేకపోతే ఆమ్లా కాయలు, ఆమ్లా అంటే ఉసురుకాయ అంటాం, ఇలాంటివి తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలాగే మనం క్యారెట్ కానీ, లేకపోతే టొమాటోస్ కానీ వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఇవి కూడా తీసుకోవటం మంచిదండి.